Hello everyone, this is Dr. Rashekar Reddy, Kotturu, trauma and joint replacement and sports medicine specialist, and I deal with all spinal anomalies also. సో ఈరోజు మనం మెయిన్గా వీడియో రెగ్యులర్గా ఈ మధ్య యూట్యూబ్లో వచ్చే ఒక టాపిక్ గురించి చేయాలనిపించింది. ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కువగా యూట్యూబ్ ఛానల్స్లో ఈ చీరోప్రాక్ట్స్ అని వీళ్ళు స్పైనల్ కరెక్షన్స్ మీద వీటి మీద చాలా వీడియోస్ వస్తున్నాయి. దాని గురించి చాలా మంది పేషెంట్స్ కూడా అన్నవేర్గా వెళ్ళిపోయి ట్రీట్మెంట్లు తీసుకోవడం, ఆ చీరోప్రాక్ట్ల దగ్గరికి వెళ్ళిపోవడం, వాటి వల్ల ఆ చీరోప్రాక్ట్స్ చేసే మాల్ ప్రాక్టీసెస్కి వీళ్ళంతా చాలా వరకు ఇబ్బందులు గురి కావడం, ఆ ఉండే ప్రాబ్లంను తగ్గడం కంటే కూడా ప్రాబ్లం ఎక్కువ, సమస్య తగ్గడం కంటే సమస్య ఎక్కువ అయిపోవడం. అది వీటి వల్ల కొందరు పేషెంట్స్ వచ్చినప్పుడు ఏంటంటే, సార్ ఇట్లా మధ్యలో నాకు ఈ మధ్య రీసెంట్ గా ఒక ఎన్ఆర్ఐ పేషెంట్ కూడా ఒకరు వచ్చారు. సార్ ఇట్లా చీరోప్రాక్ట్ దగ్గరికి వెళ్ళాం యుఎస్ లో మేము, అతను ఒక ట్రీట్మెంట్ సజెస్ట్ చేశాడు, ఒక స్ట్రెచ్చింగ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ చేశారు, స్పైన్ ని స్ట్రెచ్ చేస్తామని చెప్పి ఈ ఎక్స్టెన్షన్ లో బ్యాక్ కి స్ట్రెచ్ చేశారు. సౌండ్ కూడా క్లిక్ మని సౌండ్ వచ్చింది. దాని తర్వాత ఏదో మీకు అంతా అయిపోయింది, బాగా అయిపోయారు మీరు అని చెప్పి పంపించారు. దాని తర్వాత ఇంకా పెయిన్ ఎక్కువైందండి, నడవడానికి కూడా కష్టం అయిపోతుంది అని చెప్పి ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత అనిపించింది. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వన్స్ దిస్ ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ స్టార్టెడ్, సో ఎప్పుడైతే దెర్ ఈస్ లాట్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ అంతా లోడెడ్ అయి ఉందో సోషల్ మీడియాలో, లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ కూడా క్యారీ అవుతా ఉంది. ఈ చీరోప్రాక్ట్స్ ది మెయిన్ గా ఎక్కువ అయిపోయింది. సో దిస్ ఈజ్ లైక్ వాళ్ళకి ఒక పెద్ద స్కాండల్ అండి చెప్పాలంటే. చీరోప్రాక్టిక్ అనేది అసలు ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ సైంటిఫిక్ మెడిసిన్ ఎట్ ఆల్. ఇట్స్ నాట్ ఎ సైంటిఫిక్ మెడిసిన్. ఇదేదో ఆల్టర్నేట్ మెడిసిన్ లాగా వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు, ఆల్టర్నేట్ యాక్టివిటీ లాగా, బట్ ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ వే ఆఫ్ మెడిసిన్ అండ్ దెర్ ఇస్ నో సైంటిఫిక్ బ్యాకింగ్ ఆర్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్. దీన్ని చీరోప్రాక్టిక్ అనే దాన్ని ఒక అతను డిడి పాల్మర్ అనేసి 1890లో యుఎస్ లో స్టార్ట్ చేశాడు. సో అతను ఏదో అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ నుంచి నాకు కొంచెం కమ్యూనికేట్ అయ్యి నాకు తెలిసింది, నేనేదో చేస్తున్నాను, ఏదో అంటే మనం మాయా మంత్రం అంటాం కదా, ఆ టైప్ లో నేను ఇది, దాంట్లో ఏ మాత్రం సైంటిఫిక్ లేదు. హీ డజంట్ నో ఎనీ అనాటమీ, హీ డజంట్ నో ఎనీ మెడిసిన్ అట్ ఆల్. దెర్ ఇస్ నో మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్ ఫెలో. డిడి పాల్మర్ అనే పర్సన్ స్టార్ట్ చేశాడు. దాని తర్వాత అతని సన్ బీజే పాల్మర్ అనేసి ఒకతను స్టార్ట్ చేశాడు, కంటిన్యూ చేశాడు. సో వీళ్ళు క్లెయిమ్ చేసేది, చీరోప్రాక్ట్స్ క్లెయిమ్ చేసేది అంటే మెయిన్ గా మీకు వర్టిబ్రల్ మాల్ అలైన్మెంట్, మిస్ అలైన్మెంట్ ఉంటుంది మీకు, దానివల్ల అన్ని కారణాలు, మీకు వర్టిబ్రా సబ్లక్సేట్ అయిపోయి ఉంటుంది, దాన్ని మేము కరెక్ట్ చేస్తాం. ఈ ఫిజికల్ గా చేసే మేము చేసే ఈ ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, ఈ బ్రేక్స్, ఈ బ్రేకింగ్ యాక్టివిటీ చేయడం వల్ల మేము దాన్ని కరెక్ట్ చేస్తాం అని చెప్పడం, జనాలను నమ్మించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ గా ఏంటంటే వర్టిబ్రా సబ్లక్సేట్ అయిపోయింది, దాన్ని మేము మా ఇన్నేట్ ఇంటెలిజెన్స్ తోటి చేస్తున్నాం అన్నట్టుగా చెప్తారు, కానీ దెర్ ఇస్ నో సైన్స్ ఆర్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ చీరోప్రాక్ట్స్ చేసేది ఏంటంటే, మెయిన్ గా వీళ్ళు పీపుల్ని ఎట్లా అట్రాక్ట్ చేస్తారంటే, ఒక యాడ్స్ లేదా యూట్యూబ్ లో వీడియోస్, మంచి మోడల్స్ ని పెడతారు, లేదా కొంచెం సెలబ్రిటీలని పిలుస్తారు. వాళ్ళు ఏదో బ్యాక్ పెయిన్ తో ఇబ్బందికరంగా వచ్చినట్టు వీళ్ళు ఇట్లా చేతులు వేసి ఇటు ఒక్కొక్క పొజిషన్ లో పెట్టి ఇట్లా బ్రేక్ చేయడము, లేకపోతే స్ట్రెచ్ చేయడంతో ఆ పెయిన్ తగ్గిపోయింది, మాకు చాలా రిలీఫ్ వచ్చింది, ఆ సౌండ్ వచ్చింది అని చెప్పి చూపెట్టడం. వీటిలన్నిటితోటి ఏంటంటే జనాలు చాలా అట్రాక్ట్ అయిపోతున్నారు. ఇది చాలా వరకు ఏంటంటే డేంజరస్ యాక్టివిటీ. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ స్పైన్ మెడలో మనకి నొప్పి ఉంది, అది మేబీ డ్యూ టు మజిల్ కాంట్రాక్చరో, లేదా లోపల ఏదైనా ఆల్రెడీ సర్వైకల్ డిస్క్ వల్ల, లేకపోతే సర్వైకల్ స్పాండైలోసిస్ ఏంటనేది మనం డయాగ్నోస్ చేసుకోవాలి. అది ఏం లేకుండా ఏ సర్వైకల్ పెయిన్ కైనా ఒకటే రాంబాణం లాగా వీళ్ళు ఏం చేస్తారంటే అటు ఇటు తిప్పి బ్రేక్ చేస్తారు. మీకు ఆ స్పైన్ లో ఉండే అనామలీని మేము కరెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ఒక సైడ్ కి ట్విస్ట్ చేసేస్తారు. ఆ ట్విస్ట్ చేసినప్పుడు, సడన్ గా ట్విస్ట్ చేసినప్పుడు దెర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ వర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ ఛాన్స్ కూడా ఉంటుంది. వర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్ట్ అయిందంటే దేర్ కెన్ బి ఛాన్స్ ఆఫ్ స్ట్రోక్, సడన్ స్ట్రోక్ ఆర్ ఈవెన్ సడన్ డెత్ కూడా కావచ్చు. సో ఇది చాలా డేంజరస్ యాక్టివిటీ అనమాట. దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎంకరేజబుల్, కానీ వీళ్ళు చేస్తున్నారు. సో అదే విధంగా స్పైన్ లో చేసేటప్పుడు ఈ ఎక్స్టెన్షన్ లో వీళ్ళు ఎక్కువగా కానీ ట్రాక్షన్ ఇచ్చినట్టుగా ఎక్కువగా వెనక్కి బెండ్ చేసేయడం వల్ల ఒక్కొక్కసారి కంప్రెషన్ ఫ్రాక్చర్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్పైనల్ కంప్రెషన్ ఫ్రాక్చర్లు కూడా జరుగుతుంటాయి. సో ఇవన్నీ కూడా చాలా రిస్కీ అనమాట. ఈ రిస్కులన్నింటినీ అవాయిడ్ చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అవాయిడ్ దిస్
నాన్ సైంటిఫిక్ టైప్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న, ఒక ప్రాపర్ డిగ్రీ ఉన్న ఒక ఆర్థోపెడిక్ సర్జన్ లేదంటే ఒక స్పైనల్ సర్జన్ దగ్గరకు మీరు వెళ్ళి కన్సల్ట్ కండి. సో దే విల్ బి ద రైట్ పర్సన్ టు గైడ్ యూ వాట్ ప్రాబ్లమ్ యూ హ్యావ్. దాన్ని కూడా డయాగ్నోస్ చేయడానికి ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు, దాని తర్వాత అవసరమైతే ఎక్స్రేస్ తీస్తారు, అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్స్ తీసి దాన్ని డయాగ్నోస్ చేసిన తర్వాత అవసరం అయితే కన్జర్వేటివ్ మేనేజ్మెంటా లేకపోతే సర్జికల్ మేనేజ్మెంటా. కన్జర్వేటివ్ అంటే అలాంగ్ విత్ ద మెడిసిన్స్ విల్ ప్రిఫర్ సమ్ ఫిజియోథెరపీస్ చెప్తాం, కొన్ని ఫిజియోథెరపీలు చేసుకోవాలి, ఫిజియోథెరపీ యాక్టివిటీస్, దానికి ఫిజియోథెరపిస్ట్ క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ చేత చేపిస్తాం అనమాట. సో అదే విధంగా సర్జరీ గానీ అయితే సర్జన్ విల్ డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ సర్జరీ టు డూ, వెదర్ ఇట్ ఈస్ డిస్కెక్టమియా, లామినెక్టమీ, డిస్కెక్టమియా, లైక్ ద స్పైనల్ ఫిక్సేషన్, ఫ్యూజన్, like the decompression. This has to be decided by the surgeon. So all this you have to go in a scientific way, and this is mainly to educate the people, because regarding lot of things are happening in internet. So ivanni chusin tarvata chaala disturbing anipichindi. So that's why I am making this video for the knowledge of people. Thank you.